హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకి జెన్పాక్ట్ కంపెనీ నుంచి అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్ డెలివరీ రోల్కి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిందనమాట. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. సో మనకు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే చాలు. అకౌంట్స్ పేయబుల్ కాబట్టి అకౌంట్స్ నాలెడ్జ్ ఉండాలి. సో బీకామ్ చేసింటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మనకు చూసుకుంటే ఫస్ట్ ఫుల్ టైం జాబ్ రాలు. ఈ జాబ్ అయితే హైదరాబాద్ లొకేషన్కి అయితే మనకి స్పాట్ అయిందనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూసుకుంటే ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద రోల్ ఆఫ్ ప్రాసెస్ డెవలపర్ అకౌంట్స్ పేయబుల్ అనేది మెన్షన్ చేశారు. వీఆర్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్స్ విత్ అకౌంట్స్ పేయబుల్, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, అకౌంటింగ్, ఈఆర్పి ఎక్స్పీరియన్స్ టు ప్రాసెస్ వెండర్ ఇన్వాయిసెస్ అక్యురేట్లీ అండ్ రెస్పాండ్ టు క్వరీస్ టు ఎన్ష్యూర్ టైమ్లీ పేమెంట్ ఆఫ్ దోస్ ఇన్వాయిసెస్ అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే రివ్యూ అండ్ ప్రాసెస్ ఇన్వాయిసెస్ అలాంగ్ విత్ ప్రొవైడింగ్ ద రిజల్యూషన్ ఫర్ ద ఇన్వాయిసెస్ అండ్ రిలీజింగ్ ద ఇన్వాయిసెస్ ఫర్ పేమెంట్స్. తర్వాత ఈక్వలెంట్ అండ్ డెమాన్స్ట్రేట్ బేసిక్ అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్ కాన్సెప్ట్స్, 3-way మ్యాచింగ్ ప్రాసెస్, పీఓ, నాన్ పీఓ, జిఆర్ఎన్ ఎక్సెట్రా అనమాట. తర్వాత ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇండియన్ ఏపీ ఆస్పెక్ట్స్ అనమాట. సో అకౌంట్స్ పేయబుల్ ఆస్పెక్ట్స్ ఇండియన్లో ఎలా ఉంటాయి అనమాట, మనకి అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇండియా ఇంపోర్ట్ ఇన్వాయిసెస్ ప్రాసెసింగ్, చెక్ బిల్స్ ఆఫ్ ఎంట్రీ, ప్యాకేజింగ్ లిస్ట్ బిఫోర్ పోస్టింగ్ అనమాట. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్సు, ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ చేస్తారు, ఏ మేజర్ కేటగిరీస్, సో ఇవన్నీ మేజర్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత టీడీఎస్ అప్లికేబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫారిన్ కరెన్సీకి సంబంధించి జిఎస్టీ, ఇండియాలో అయితే జిఎస్టీ ఉంటుంది. సో జిఎస్టీ గురించి కూడా అవేర్నెస్ ఉండాలి. ఇంటర్ స్టేట్ జిఎస్టీ అంటే ఏమి, ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటే ఏమి, స్టేట్ సెంట్రల్ జిఎస్టీ అంటే ఏమి, సో వీటి మీద కూడా కొంచెం అవగాహన ఉండాలి. తర్వాత రిజాల్వ్ ఆల్ వెండర్ క్వరీస్ అండ్ రిక్వెస్ట్ కమింగ్ వయా ఈమెయిల్స్, టికెట్స్ వెన్ ద అగ్రీడ్ ఎస్ఎల్ఏ. సో మనకైతే కస్టమర్ క్వరీస్ అంటే మనకు వెండర్స్ క్వరీస్ అయితే టికెట్స్ ద్వారా మెయిల్స్ రెస్పాండ్ అవ్వాలి. తర్వాత వాటిని రిజాల్వ్ చేయాలి. తర్వాత రివ్యూ అండ్ వ్యాలిడేట్ బేసిక్ ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఇన్వాయిసెస్ లైక్ సప్లయర్స్ డీటెయిల్స్, పీఓ, బ్యాంక్ అకౌంట్, ఇన్వాయిస్ డేట్ అనమాట. సో మనము ఒకసారి రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్వాయిస్లో మనకైతే బేసిక్గా డీటెయిల్స్ ఏవి మెయిన్ ఇంపార్టెంటో వాటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ బేసిక్ ఎసెన్షియల్స్ లైక్ ఇన్వాయిస్, సప్లయర్ డీటెయిల్స్ ఉందా లేదా, పీఓ ఓకేనా, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఇన్వాయిస్ డీటెయిల్స్, డేట్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మెయింటైన్ ద ట్రాకర్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండ్ ఎన్ష్యూర్ ఇన్వాయిసెస్, క్వరీస్ ఆర్ బ్యాలెన్స్డ్ టేకింగ్ బేస్డ్ ఆన్ ద ఎక్సెప్షన్ ట్రాకర్ అనమాట. తర్వాత మెయింటైన్ ఎక్సెప్షన్స్ లాగ్ ఫర్ ప్రాసెస్ రిలేటెడ్ ఎక్సెప్షన్ యాజ్ అండ్ వెన్ దే అకర్ ఫర్ నాలెడ్జ్ రిటెన్షన్. తర్వాత ఇండిపెండెంట్లీ పర్ఫామ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మనమైతే ఇండిపెండెంట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకైతే సపోర్టింగ్ ఉంటుంది, ప్లస్ మనమైతే ఇండివిజువల్గా పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాలోఅప్స్ ఉంటాయి. తర్వాత కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ టికెట్స్ రైజ్ చేయడం ద్వారా ఫాలోఅప్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మేక్ ష్యూర్ ద ఇంటర్నల్ కాంప్లైన్సెస్ పాలసీస్ గైడ్లైన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ద మేనేజ్మెంట్ డైలీ ప్రాసెస్. సో మనకైతే ప్రాపర్ గైడ్లైన్స్ అయితే ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మనమైతే వర్క్ చేయాలి. పాలసీస్ అవన్నీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి. సో మనకైతే పర్ఫామ్ డైలీ ఇంటర్నల్ ఆడిట్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇన్వాయిసెస్ క్వరీస్ ఆర్ బ్యాలెన్స్డ్ యాజ్ పర్ గైడ్లైన్స్ అనమాట. సో ప్రాపర్గా మనకైతే డైలీ ఆడిటింగ్ అయితే జరుగుతుంది. ఇన్వాయిస్ గురించి క్వరీస్ ఏమైనా రిజాల్వ్ ఉన్నాయా లేదా, పెండింగ్ ఏమైనా ఉన్నాయా లేదా, వీటి అయితే బేస్డ్ అయిన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా మనకైతే ట్రాక్ చేస్తారు. సో మనకైతే ఇవైతే మెయిన్గా పైన ఉండేటివన్నీ మొత్తం రెస్పాన్సిబిలిటీస్. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కంపల్సరీ చూస్తుండాలన్నమాట. సో మనమైతే అకౌంట్స్ పేయబుల్లో బేసిక్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి శాలరీ నెగోసియేషన్ కూడా ఉంటుంది. సో బీకామ్ గ్రాడ్యుయేషన్ అయితే చాలన్నమాట. సో ఇంగ్లీష్లో రిటర్న్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత ఎస్ఏపి ఈఆర్పిలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. సో ఇది ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా ఒకసారి డీటెయిల్స్ అని చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ డీటెయిల్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.